పశ్చిమ గోదావరి జిల్లాలో ఏజెన్సీ మండలాలైన బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరులో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దాదాపు అన్ని గ్రామాలలో కనీసం 20 నుండి 30 కుటుంబాలు విష జ్వరాలతో బాధపడుతున్నాయి. ఇదిలా ఉంటే వైద్యం అందించాల్సిన వైద్య శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ కనీసం చిన్నపాటి వైద్యం కూడా చేయకుండా అలసత్వం వహిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఏదో తూతు మంత్రంగా మెడికల్ క్యాంపులు పెడుతున్నారు తప్ప పూర్తి స్థాయిలో వైద్యం మాత్రం అందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బుట్టాయిగూడెం మండలం బూసరాజుపల్లి గురుకుల బాలికల వసతి గృహంలో దాదాపు 50 మంది విద్యార్థినులకు జ్వర పీడితులుగా బాధపడుతుంటే గురుకులం ప్రిన్సిపల్, వార్డెన్ పట్టించుకోకపోవడంతో విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించి వారి స్వగృహాలకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. విద్యార్థుల అవస్థలను బాహ్య ప్రపంచానికి తెలియజేయడానికి మీడియా వెళ్లినప్పటికీ వారిని కాలేజీలోకి రానివ్వకుండా అడ్డుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి జ్వర పీడితులకు మెరుగైన వైద్యం అందించాలని గిరిజనులు వేడుకుంటున్నారు.